ఈ కార్తీక మాసంలోకి వచ్చేటప్పటికి ఉసిరి చెట్టుకి పూజ చేయడం, ఉసిరికాయ పచ్చడి తినడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన నియమంగా చెప్పబడింది. ఆదివారం మినహాయించి కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి పెట్టకుండా ఉండదు అని. ఒక్క ఆదివారం తప్ప ప్రతిరోజు ఉసిరికాయ పచ్చడి పెట్టాలి. అసలు యథార్థంగా చెప్పాలంటే ఉపవాసాన్ని విరమణ చేసేటప్పుడు ఉసిరికాయ తినకుండా ఉపవాసాన్ని విరమణం చేస్తే ఆ ఉపవాసాన్ని విరమణ చేసినట్టు తీసుకోరు. అంటే మీరు చేసిన ఉపవాసం పోతుంది. ఏకాదశి నాడు ఉపవాసం చేశారనుకోండి, ద్వాదశి నాడు పాలన చెయ్యాలి. ఏకాదశి ఉపవాసం ఎంత ధర్మమో ద్వాదశి నాడు అంత తొందరగా తినడం ధర్మం. పాలన చెయ్యాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. పాలన అంటే అన్నం తినమని కాదు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తినాలంటే ఉసిరికాయ తినాలి. అందుకే ఇంట్లో ఏమున్నా లేకపోయినా వృద్ధ బ్రాహ్మణి ఇంట్లో ఓ ఎండిపోయిన ఉసిరికాయ ఉంది కనకధారాస్తవానికి ముందు. ఎందుకని ఆ రోజు ద్వాదశి, ఏకాదశి ఉపవాసం ఉన్నారు ఆ దంపతులు. ఓ ఉసిరికాయ ఇంట్లో ఉందంటే ఆ బ్రాహ్మణ దంపతుల ధర్మం అటువంటిది. ఎలాగో అలా అన్నం దొరకపోయినా ఉపవాసం ఉంటారు, దొరికినప్పుడు తినేటప్పుడు ఉసిరికాయ తింటే ఉపవాస ఫలితమైనా వస్తుంది. ఉసిరికాయతోటే ద్వాదశి నాడు ఉపవాసం పాలన చెయ్యాలి. అంతేకాని ఏకాదశి నాడు ఉపవాసం చేశానండి, ద్వాదశి నాడేమో ఉసిరికాయ పచ్చడి లేకుండా అన్నం తినేశానంటే దాన్ని ఉపవాసం చేశారని లెక్క వేయరు. ఎందుకంటే మీరు ప్రారంభం ఎంత జాగ్రత్తగా చేశారో పూర్తి చేయడం అంత జాగ్రత్తగా చెయ్యాలి.